ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగారు ఎఫెక్ట్ చూపుతోంది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 8 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఎస్పీ సబరీష్ ఎదుట లొంగిపోయారు. అటు పోలీసుల తనిఖీలో మరొక 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వారి నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఎస్పీ సబరీష్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులను 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తామన్నారు. వారికి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ సబరీష్ పిలుపునిచ్చారు. నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరుగుతుంది. ములుగు జిల్లాలో 2 DVCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది. ఫెసిలిటీస్ని, బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను. ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపుతోంది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 8 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఎస్పీ సబరీష్ ఎదుట లొంగిపోయారు. అటు పోలీసుల తనిఖీలో మరొక 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వారి నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఎస్పీ సబరీష్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులను 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తామన్నారు. వారికి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ సబరీష్ పిలుపునిచ్చారు. ఇక పోలీసుల ఎదుట భారీ ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోయారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, బిందు ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలలో జరుగుతున్న ఎఫెక్ట్ అయితే మావోయిస్టులలో కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోనైతే మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో నేడు 8 మంది మావోయిస్టులు లొంగిపోగా వివిధ ప్రాంతాలలో చెక్ చేస్తున్న సమయంలో తనిఖీలలో 20 మందికి పైగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చూపించి లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు కూడా, చెక్కులను కూడా అందించారు ములుగు జిల్లా ఎస్పీ సబరీష్. అదేవిధంగా అటు అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కానీ ఇటు లొంగిపోయిన వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, మందుగుళ్ళు సామాగ్రిని స్వాధీనం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మావోయిస్టులకు అడవులలో కాదు జనావాసాలలో ఉండాలంటూ ఏదైతే పోలీసులు ఇచ్చిన పిలుపుల మేరకు ఊరు మిన్న అనే కార్యక్రమానికి అయితే సత్ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే ఇటు పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరుకు తిరుగురండి అనే పేరుతోటి ములుగు జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా భారీగా ఇప్పటికీ సుమారుగా నెల రోజులలోనే 50 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బిందు అది కూడా కేంద్ర కమిటీ సభ్యుల నుంచి మొదలుకుంటే ఏరియా కమిటీ సభ్యుల వరకు వివిధ హోదాలలో బాధ్యతలలో ముఖ్యంగా దళ కమాండర్ ఆ పై స్థాయి వాళ్ళు కూడా లొంగిపోవడం అయితే ఇక్కడ ఒక శుభ పరిణామంగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిణామాలలో రానున్న రోజులలో ఒకవైపు ఇటు కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అటు ఛత్తీస్గఢ్ లో అంబుస్మడ్ అడవులను జల్లెడ పట్టిన పరిస్థితి మనం చూస్తాం. ఇటు తెలంగాణలోని కర్రగుట్టలను కూడా జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఇటు మావోయిస్టులు తిరిగి జనావాసంలో కలవాలని మరోవైపు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పిలుపుకు కూడా కొంత స్పందన కనిపిస్తుంది. అటు మావోయిస్టులు లొంగిపోని వారు అటు ఎన్కౌంటర్లలో చనిపోతుండడం కూడా తల్లిదండ్రులకు గర్భకోశం మిగిలిస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైనా జనారణ్యంలో కలిసిపోయి ఆ ఊరికి వచ్చి ఊరికి సేవ చేయండి, దానికి పూర్తి స్థాయిలో పోలీసులుగా మేము సహకరిస్తాము, మీకు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పూర్తిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. లొంగిపోయిన మావోయిస్టుల పైన ఉన్నటువంటి రివార్డులకు సంబంధించి పైసలు కూడా 24 గంటలలోనే వారి అకౌంట్ లో జమ చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటానంటూ కూడా ములుగు ఎస్పీ సబరీష్ చెప్పడము అయితే కొసపెరుపుగా కనిపిస్తుంది. 2 నెలల్లోనే 50 మందికి పైగా ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడం మాత్రం మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బగా చూడొచ్చు.
చెప్పొచ్చు హిమబిందు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో మాత్రమే మావోయిస్టు పార్టీ యొక్క ప్రాబల్యం ఉంది. అలాంటి ప్రాబల్యం ఉన్న చోటనే భారీ ఎత్తున అటు ఒకవైపు తనిఖీల్లో దొరుకుతున్న మావోయిస్టులు అరెస్ట్ అయి జైలుకు వెళ్తున్నారు. మరికొంతమంది అజ్ఞాతం వీడి జనావాసంలోకి వచ్చి పోలీసులను ఆశ్రయించి లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే పోలీసులు ఇచ్చిన పిలుపునైతే సగర్వంగా స్వాగతిస్తూ మావోయిస్టులు లొంగిపోవడాన్ని కూడా పోలీసులు స్వాగతిస్తున్నారు. ఏదైతే అజ్ఞాతం వీడి ఇటు ఊరికి రావాలని, జనజీవన స్రవంతిలో కలవాలని, దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని అటు డీజీపీ నుంచి ఇటు జిల్లా ఎస్పీ వరకు అందరిచ్చిన పిలుపునైతే మావోయిస్టులు తీసుకొని లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.